ఒంటరిగా అనిపిస్తుందా? బాధగా అనిపిస్తుందా? ఆనందంగా అనిపిస్తుందా? ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదా? అలా అని ఎవరికైనా చెప్తే వాళ్ళు మన వ్యక్తిత్వాన్ని జడ్జ్ చేస్తారనిపిస్తుందా? ఖచ్చితంగా ఎవరికుండే అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయండి. కానీ మనం ఎవరికి షేర్ చేయకుండా మనలో మనం దాచుకోవడం వల్ల ఒక రోజుకి మనం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో వీలైనంత మీ మాటలు మాత్రమే విని ఒక మనిషి ఖచ్చితంగా ఉంటారు. సో వాళ్ళని కనిపెట్టండి, షేర్ చేయండి. ఎందుకంటే బతికుండంగానే మన అనుభవాల్ని మనం ఎక్స్ప్రెస్ చేయగలం. ఫైండ్ ఏ పర్సన్ హూ లిజన్ యూ అన్లిమిటెడ్లీ. సో మిమ్మల్ని విసుక్కోకుండా కసురుకోకుండా వినే ఒక అక్కో, చెల్లో, తమ్ముడో, కూతురో, కొడుకో, సమ్వాట్ ఫ్రెండ్ ఆర్ ఎల్స్ రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. కనిపెట్టండి, చెప్పండి. ఎందుకంటే మనం బ్రతికుండగానే కమ్యూనికేట్ చేయగలం. ఓవర్ నైట్ మనం చనిపోతే ఎవరేం చేయలేరు. గర్ల్స్ ఈ మధ్య మనం చాలా డిప్రెస్ అవుతున్నాం. అది వద్దు. డిప్రెషన్ ఖచ్చితంగా వస్తుంది. ఓవర్కమ్ చేయాలంటే మనకు ఫ్రెండ్స్ ఉండాలి. వాళ్ళు మన గురించి విని మన వెనకాల ఇలా మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారా? ఓకే, నువ్వు షేర్ చేసేది సీక్రెట్ని, పర్లేదు. వాళ్ళు షేర్ చేస్తుంది నీ సీక్రెట్ని. తప్పు ఎక్కడుంది? తప్పు అనేది ఏదీ లేదు. సో చెప్పు, ఓపెన్గా ఉండు, హ్యాపీగా ఉండు. బ్రతికున్నంత వరకు హ్యాపీగా ఉండగలం. చనిపోయినాక మన కోసం ఎవరు